నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. సో హెల్త్ టైమ్లో ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ వచ్చేసేసి గర్ల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అవడం. అసలు ఇది ఎందుకు ఫామ్ అవుతుంది, ఫామ్ అవడానికి గల కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ స్టోన్ ఫామ్ అయితే కనుక దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, అండ్ అలాగే మన లైఫ్ స్టైల్ ఫుడ్ కూడా, అంటే ఏవేవి తీసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్లో ఎటువంటి హ్యాబిట్స్ ఇవన్నీ వీటి వల్ల కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇవన్నీ విషయాలు మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ ఆనంద్ కుమార్ మనతో ఉన్నారు. సో వీరు వచ్చేసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. సో వీరిని అడిగి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. గాల్ బ్లాడర్ అనేది దాని పని స్టోరేజ్ అంతే. బేసికలీ డజంట్ ప్రొడ్యూస్ బైల్, బైల్ ప్రొడక్షన్ ఉండదు. మన లివర్లో ఉత్పత్తి అయిన జీర్ణరసం ఏముంటుందో పైత రసం దాన్ని కలెక్ట్ చేసుకునేదే దాని పని. మనకు అవసరపడినప్పుడు ఇప్పుడు మనము 3 మీల్స్ తీసుకుంటాం. ఈచ్ మీల్ మధ్యన మనకు ప్రొడక్షన్ అయిన జ్యూస్ని అది కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. లివర్ నుంచి ఆ ట్యూబ్లో నుంచి వచ్చిన తర్వాత పైతనాళం నుంచి వచ్చి ఆ బ్లాడర్లో కలెక్ట్ అవుతుంది. మనకి ఎప్పుడు అవసరపడుతుందో ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే ఫుడ్ తీసుకున్న తర్వాత బైల్ జ్యూస్ని పంప్ చేస్తుంది. ఇవి రెండే పనులు దానికి మెయిన్లీ. సో బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్ తర్వాత అదే. సో గాల్ బ్లాడర్ చాలామంది ఏమో ఆలోచిస్తుంటారంటే గాల్ బ్లాడర్ అనేది తీసేస్తే ఏమో అయిపోతుంది, గాల్ బ్లాడర్కి వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరము అంటారు. దాంట్లో డెఫినెట్గా గాల్ బ్లాడర్ అనేది ఒక ఆర్గన్, ఇంపార్టెంట్ ఆర్గన్ మన డైజెస్టివ్ సిస్టంలో. బట్ దానికి కొన్ని జబ్బులు వస్తాయి, అంటే డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో కామన్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్. అదే. సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అసలు ఈ స్టోన్స్ ఫామ్ అవడానికి గల కారణాలు ఏంటంటారు? కామన్ ప్రాబ్లం అంటే మనము చిన్న పిల్లల నుంచి వయసు అయిన వాళ్ళకు ఎవరికైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ రావచ్చు. ఏజ్ లిమిట్ అనేది బై బర్తే పిల్లలు కొందరు గాల్ బ్లాడర్ స్టోన్స్తోనే పుడతారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ దాని ఏమంటే జెనెటిక్ రిలేటెడ్ కంజనైటల్ ప్రాబ్లమ్స్ అంటాం. అవి ఎందుకంటే మనకు రక్త కణాలు ఏముంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్, అవి డ్యామేజ్ అయితే యూజువలీ లివర్లో ఇమ్యూనిటిక్ అనీమియాస్ అంటాం. దాన్ని రక్తము తగ్గిపోవడము, అనీమియా రావడము, ఆ రక్త కణాలు డ్యామేజ్ అయిపోవడం వల్ల దాంట్లో ఉండే హీమోగ్లోబిన్ లివర్లోకి వచ్చి బిలిరుబిన్ కన్వర్ట్ అవుతుంది. అది ఎక్సెస్ అయినప్పుడు బైల్ సాల్ట్స్ ఫామ్ అయ్యి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని బిలిరుబిన్ స్టోన్స్ అంటాం. సో చిన్న పిల్లల్లో వచ్చేది. మన అడల్ట్స్లో కామన్ ఏజ్ గ్రూప్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చేది ఏంటంటే అడల్ట్స్ ఫ్రమ్ 20 to 25 అనుకుంటే ఆల్మోస్ట్ 50 years వరకు. ఇది చాలా కామన్ లేడీస్లో, అంటే ఎక్కువలో లేడీస్లో కామన్. రీజన్స్ ఏమంటే మనకు మన శాస్త్ర ప్రకారం అంటే సైంటిఫిక్ రీజన్స్ అంటే ఒకటి ఫీమేల్ ఏమంటారు ఫేర్ అంటాం, చాలా తెల్లగా ఉండేవాళ్ళు ఫేర్. ఫర్టైల్ అంటే ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్లో, లేదా ఎక్కువ మనము పిల్స్ వాడుతుంటారు పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి, ఎక్సెసివ్ పిల్స్ వాడేవాళ్ళు, లేదా కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉండేవాళ్ళు, చాలా ఒబీస్ ఉండేవాళ్ళు, ఇవి చాలా కామన్. ఇంకా వేరే రీజన్స్ అంటే మనం గాల్ బ్లాడర్ ఈ మధ్య మీరు చూసుకుంటే ఎవ్రీ 3 monthsకి వైరల్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. ప్రతి వాళ్ళకు వైరల్ ఫీవర్స్ రావడము, పొట్టలో ప్రాబ్లం కావడము, గాల్ బ్లాడర్ వాపు రావడము, లేదా లివర్ వాపు రావడము. దీనివల్ల ఏమవుతుంది, గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. మనం ఒక గ్లాస్లో నీళ్లు పెట్టి, ఇప్పుడు ఒక ట్యాప్ నుంచి కలెక్ట్ చేసుకుని నీళ్ళు గ్లాస్ ఓవర్ నైట్ పెట్టామంటే ఆ గ్లాస్ని ఖాళీ చేసామంటే కింద పేస్ట్ లాగా తయారవుతుంది మీకు. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతుంది. గాల్ బ్లాడర్ సైలెంట్గా ఉంది, పంప్ చేస్తలేదంటే 24 hours to 48 hours అది పని చేయలేదంటే దాంట్లో ఉండే కంటెంట్ ప్రెసిపిటేట్ అయిపోతాయి, సాల్ట్ లాగా ఫామ్ అయ్యి అవి చిన్న చిన్న స్టోన్స్ లాగా ఇసుకలాగా స్టార్ట్ అవుతాయి. సో పేస్ట్ ఇసుకలాగా స్టార్ట్ అవ్వడం దాని పెద్ద స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా వేరే రీజన్స్ అంటే కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటాడు. ఇప్పుడు ఎవరిలో మా డిటెక్ట్ అయితే వాళ్ళ మదర్కో వాళ్ళ ఫాదర్కో ఎవరికో జెనెటిక్గా. సో అట్లా అంటే వంశపారంపర్యంగా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కానీ నెక్స్ట్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్, వాళ్ళ పిల్లలకు వచ్చే ఛాన్సెస్. సో అంటే ఎక్కువగా ఉంటాయి అంటారు, లేకపోతే 50-50 తక్కువ, రేర్గా అట్లా కేసు? రేర్ అంటే జెనెటిక్లీ ఒక ఫ్యామిలీలో స్టోన్స్ ఉన్నాయంటే ఆ నెక్స్ట్ జనరేషన్లో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఆ ఫ్యామిలీలో గ్యారంటీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది నాకు వచ్చే పేషెంట్స్ వాళ్ళ మదర్కి ఆపరేట్ అయి ఉంటుంది, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ రావడము, ఇవన్నీ ఉంటాయి. డెఫినెట్లీ జెనెటిక్ లింక్ అనేది ఉంది, హెరిడిటరీ లింక్ అనేది. సో అంటే ఇలా మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కానివ్వండి, మీరు చెప్పిన ఎక్కువ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో
సో అలా కాకుండా ఇంకేమన్నా వేరే అంటే హ్యాబిట్స్ వల్ల కూడా ఈ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు హ్యాబిట్స్ ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి వాళ్ళు కాంటినెంటల్ ఫుడ్ అలవాటు ఎక్కువైపోయింది అంతా పిజ్జాస్ బర్గర్స్ అంతా చీజ్ ఎక్కువ ఫ్యాటీ కంటెంట్ కొలెస్ట్రాల్ పెంచే ఏదైనా ఫుడ్ వాడితే ఎక్కువగా బయట ఎక్కువ మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎప్పుడు పెరుగుతుందో డెఫినెట్గా ఛాన్సెస్ ఆఫ్ స్టోన్స్ ఫార్మేషన్ ఉంటుంది. అది ప్లస్ ఈ మధ్య కాలంలో కొందరికి యాంటీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ అంటే ఎక్కువ వాడుతుంటారు, అంటే అటర్వాస్టాటిన్ స్టాటిన్స్ అంటని. అవిను ఏమంటే గాల్ బ్లాడర్ పనిని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా ఒబేసిటీ ఉండే వాళ్ళకి వస్తుంది. ఒబేసిటీ ఆపరేషన్స్ జరుగుతుంటాయి, బేరియాట్రిక్ ఆపరేషన్స్ అంటే వాళ్ళను వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనము ఆ ఏరియాలో ఉండే దానికి గాల్ బ్లాడర్కి నర్వ్ సప్లై ఏముంటుందో అది డిటాచ్ అయిపోతుంది. చాలా మందికి ఆ ఇంజురీ అయినప్పుడు గాల్ బ్లాడర్ మళ్ళీ కాంట్రాక్ట్ కాదు. అన్నీ లాస్ట్లో వచ్చేది దాని పనితీరుకి, దాని పని ఇబ్బంది అయింది ఏంటంటే కాంట్రాక్షన్ కెపాసిటీ పోయింది ఏంటంటే స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అంటే ఈ కారణాల వల్ల యాక్చువల్లీ రావడానికి కారణాలు అని చెప్తూ ఉన్నారు. సో అండ్ అలాగే నిజంగానే ఒకవేళ స్టోన్స్ ఫామ్ అయితే కనుక అది నిజంగా బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అంటారా పర్సన్ స్టోన్స్ ఫామ్ అవడం వల్ల? ఇప్పుడు లైక్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని అనుకుంటే మనం ఖచ్చితంగా సిమ్టమ్స్ కనిపిస్తుంటే అండ్ సివియర్గా వాళ్ళు ఆ పెయిన్ కూడా చేస్తూ ఉంటారు. అట్లానే దీనికి కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయితే నిజంగా అది ఎఫెక్ట్ చేస్తుంది అంటారా? డెఫినెట్గా అండి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒక్కసారి ఫామ్ అయినాయి ఏంటంటే చాలామంది ఇప్పుడు పాతకాలంలో ఒక సిస్టమ్ ఏముండే అంటే పేషెంట్లు రావడము పెయిన్తోనే వస్తుంటాయి. అంతవరకు ఏ పేషెంట్ను డిటెక్షన్ రేట్స్ తక్కువ ఉండే, అంటే మనకు స్కాన్స్ ఉండలేదు అప్పుడు. 15 years బ్యాక్ మనకు అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ సిటీ స్కాన్ చేయించాలంటే హోల్ సిటీకి ఒక స్కాన్ సెంటర్ ఉంటుండే. సో చాలామందికి స్కాన్ చేయించుకునే అలవాటు ఉండదు. అడ్వైస్ చేసినాను చాలా రోజులు పడుతుంది ఏంటనే సిమ్టమ్స్ తగ్గిన తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు ఎలా ఉంది ఏంటంటే ప్రతిరోజు కావాలంటే మీరు చూస్తే ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు టెస్టులు చేయించుకుంటూనే ఉంటారు. వాళ్ళే వెళ్ళి చేయించుకుంటారు, లేదా ఎవరో అడ్వైజ్ చేసి ఉంటారు, లేదా మాస్టర్ చెకప్లో చేయించుకుంటుంటారు. సో డిటెక్షన్ రేట్, స్టోన్స్ డిటెక్షన్ రేట్ పెరిగింది. ఇన్సిడెన్స్ ఆఫ్ డిటెక్షన్ అంటాం. సో కాబట్టి నేను చెప్పేది ఏమంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండే వాళ్ళకి 90 మంది 100 మందికి స్టోన్స్ ఉన్నాయంటే 90 మందికి పెయిన్ ఉండదు, పెయిన్ ఉండదు, పెయిన్ తెలియదు. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తుండే నాకు అసిడిటీ ప్రాబ్లం, పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది, లేదా ఫుడ్ తీసుకున్నప్పుడు నోట్లోకి వచ్చినట్లు ఉండదు, తేన్పులు రావడం, ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. సో ఈ పేషెంట్స్ ఏమనుకుంటారంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు అసిడిటీ గోళీలు లేదా ఒక యాంటీబయాటిక్ వాడి మేనేజ్ చేస్తుంటారు. తర్వాత ఏమవుతుందంటే ప్రతిసారి నాకు ఇదే ప్రాబ్లం వస్తుంటుంది కదా అసిడిటీ గోళీ ఏంటని ఇయర్స్ టుగెదర్ వాడతారు. సో అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా వాళ్ళు సొంత వైద్యం. ఈ సొంత వైద్యం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెయిన్ అనేది డాక్టర్ ఇప్పుడు ఫిజిషియన్ దగ్గరకు జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరకు వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు అరే మీకు అసిడిటీ అది స్టోన్స్ వల్ల కాదు, మీరు అసిడిటీ గోళీలు వాడండి, నొప్పి వచ్చినప్పుడు కావాలంటే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి అంటారు. సో ఏ గాల్ బ్లాడర్ స్టోన్స్ సైలెంట్ ఉండవు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండే వాళ్ళకి 10 మందికి పెయిన్ వస్తుంది, 100 మందిలో 90 మందికి అసిడిటీ లాంటి సిమ్టమ్సే ఉంటాయి. దాన్ని డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటాం. చాలామంది ఏమంటారు ఇంట్లోనే కొన్ని ఈనో తాగడము, లేదా సోడా తాగడము, బిర్యానీ తినిన తర్వాత సార్ చాలా ఇబ్బంది. ఇప్పుడు ఒక అలవాటు ఏమైంది ఏంటంటే బిర్యానీ పక్కన మీకు థమ్స్ అప్లు ఇలాంటివి పెట్టేసుకుంటారు, కూల్ డ్రింక్స్. దానివల్ల ఏమైంది వాళ్ళకు సప్రెషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం. డిస్పెప్టిక్ సిమ్టమ్స్ సప్రెస్ అయితే మంచిగా తేపులు వచ్చేసినాయి ఏంటంటే అన్ని తగ్గిపోతున్నాయి సార్ అంటే. ఇంకా 10 మంది ఏమంటారు 10% ఆఫ్ పీపుల్ వాళ్ళు చాలా సీరియస్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మెయిన్ సిమ్టమ్ ఇప్పుడు లివర్ ఇది ఉంది, ఈ పక్కన రైట్ సైడ్ రిబ్ కిందన సడన్ గా పెయిన్ వచ్చేసి మనకి పక్కల్లో పట్టేసినట్లు సివియర్. చాలా మందికి ఏంటంటే నైట్ డిన్నర్ చేసి నేను పండుకొని మధ్యరాత్రికి సడన్ గా పెయిన్ స్టార్ట్ అయింది సార్, బ్యాక్ పెయిన్ వచ్చింది, వాంతి అయింది అంటేనే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిపోవడము. యూజువలీ నైట్ టైమ్స్లో ఎవరు స్కాన్స్ చేయడానికి ఉండరు కాబట్టి ఇంజెక్షన్ తీసుకొని పెయిన్ తగ్గించుకొని వచ్చేస్తారు, పెయిన్ కిల్లర్స్ ఫ్యాన్ ఇలాంటివి తీసేసుకుని ఆ మొమెంటరీ పెయిన్ తగ్గిపోతుంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి బాగుంటారు. సో ఇలాగా
జస్ట్ పెయిన్ఫుల్ సిమ్టమ్స్ అంటాం. అదే కాకుండా ఇప్పుడు ఆ 10% ఆఫ్ పీపుల్లో కొందరికి సడన్గా ఆ స్టోను మనము ఈ గాల్ బ్లాడర్ దీని నుంచి ఇక్కడ డక్ట్ వస్తుంది, ఆ డక్ట్లోకి ఏమైనా పైతనాళం అంటే వస్తుంది, దీని కింద మనకు పైతనాళము దీనికి వస్తుంది. ఆ పైతనాళం ఏమన్నా దాంట్లోకి స్టోన్ స్లిప్ అయింది అంటే జాండీస్ వచ్చేస్తుంది. సో సడన్గా ఇంట్లో ఏమంటున్నారంటే నిన్నటి వరకు బాగుండే ఈరోజు చూస్తే సడన్గా పెయిన్ వచ్చిన తర్వాత ఐస్ అంతా ఎల్లో కలర్ ఉన్నాయి, ఇచ్చింగ్ ఉంటుంది, అస్సలు ఏమంటారు ఫుడ్ తినలేకపోతున్నాడు సార్ అంటే చాలామంది వెళ్ళి పెయిన్ తగ్గిపోతుంది, మన లోకల్ ట్రీట్మెంట్స్ ఏముంటాయో ఆ ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకుంటారు. ఆయుర్వేదిక్, హోమియోపతినా లేదా చెట్టు మందు ఇలాంటివి వాడడానికి స్టార్ట్ చేసేసి గాల్ బ్లాడర్ స్టోన్స్ స్లిప్ అయిన తర్వాత జాండీస్ తగ్గదు, సీరియస్ అయ్యి సెప్సిస్ అయ్యి ఐసీయూకి వెళ్ళిన తర్వాత బయటపడతాయి. చాలామంది సివియర్ సెప్సిస్ అంటాం, చాలా హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చి జాండీస్ వచ్చి వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ అయ్యి తర్వాత టెస్ట్ చేస్తే ఓ స్టోన్ స్లిప్ అయింది ఏంటని. సో కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం దీనికి. ఇంకా కొందరికి ఏమవుతుందంటే దీని కింద మనం చూసుకుంటే ఇది ప్యాంక్రియాస్ గ్రంథి, ఇది మనం క్లోమ గ్రంథి అంటాం. దీంట్లో ఏమవుతుందంటే ఇది కనెక్టెడ్, దీంట్లో వచ్చే డక్ట్ లివర్ నుంచి వచ్చే డక్ట్ రెండు జాయిన్ అయ్యి ఈ రెండు ఇంపార్టెంట్ ఆర్గన్స్ లివర్ అండ్ ఇది మన డైజెస్టివ్ సిస్టమ్కి. దీంట్లో వచ్చే డక్ట్కి ఏముంటుందో ఆ స్టోన్ వచ్చి ఇరుక్కుంది ఏంటంటే ప్యాంక్రటైటిస్ అంటాం. ప్యాంక్రటైటిస్ అయితే మాత్రము 100 మందికి ప్యాంక్రటైటిస్ వస్తే 50 మంది ఆల్మోస్ట్ బతకరు. స్ట్రైట్ ఐసీయూ వెంటిలేటర్ మీద వెళ్ళి ఆల్మోస్ట్ వి లూజ్ దెమ్. ఇంకా 50 మంది ఏమైందంటే మళ్ళీ వెంటిలేటర్ మీద వెళ్ళి కష్టపడి అదంతా రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, రికవర్ అవుతారు. దాంట్లో కొంతమంది లైఫ్ లాంగ్ ప్యాంక్రయాటిక్ డ్యామేజ్ ఉండిపోతుంది, ప్యాంక్రటైటిస్ అని క్రానిక్ ప్యాంక్రటైటిస్ స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఇవన్నీ ఏమంటారు, చాలామంది నాకు మా సార్ ఎప్పుడు నొప్పి రాలే, పక్కింటి వాళ్ళని అడిగితే గాల్ బ్లాడర్ తీపించుకోకు ప్రాబ్లమ్స్ అవుతాయి, డైజెషన్ కాదు, లేదా ఫ్యూచర్లో నీకు ఇష్యూస్ ఉంటాయంటే చాలామంది పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంటారు. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ఇంకో డౌట్ వచ్చింది. నిజంగా ఒకవేళ స్టోన్స్ కనుక గాల్ బ్లాడర్లో ఉంటే మొత్తం గాల్ బ్లాడర్ మొత్తం తీసేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందంటారా, లేకపోతే ఓన్లీ స్టోన్స్ వరకు రిమూవ్ చేయించుకోవచ్చు? ప్రపంచంలో ఇప్పటి వరకు ఉండే ఒకే ట్రీట్మెంట్ ఎవరికైనా కానీ, ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడుతుండే టైం వరకు మనకు ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ అనేది లేదు, పని చేయదు. దోస్ ఆర్ ఓన్లీ ఏమంటారు సిమ్టమాటిక్, ఆ టైంకి ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవడానికే మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి అంతవరకే పనిచేస్తాయి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగించడానికి ప్రపంచంలో ఎలాంటి మెడికేషన్ ఇప్పటి వరకు అన్ని ట్రయల్స్ అయిపోయినాయి, అన్ని అనిమల్స్ మీద అన్ని రకాల ట్రయల్స్ ఆ స్టోన్ బ్రేక్ చేయడానికి. చాలా మంది ఏమంటారు సార్ కిడ్నీ స్టోన్స్ అయితే బ్రేక్ చేస్తారు కదా, ఇవి ఎందుకు ఉంటాయి? కిడ్నీ స్టోన్స్కు ఇవికు చాలా తేడా ఉంటుంది. అవి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటాము, ఆర్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాము. గాల్ బ్లాడర్లో ఉండే బిలిరుబిన్ స్టోన్స్ కరగవు. మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసి కొన్ని మెడిసిన్స్ ఈథర్ అంట వాడుతుంటారు చాలా కాలం ముందు స్టోన్స్ కరిగించడానికి. ఆ ఈథర్ ఇంజెక్ట్ చేసి ట్రై చేసి చూసాం. ఆ పేషెంట్స్లో ఏమైంది ఏంటంటే మనము క్లయింట్స్ అనాలి అంటే రీసెర్చ్లో జరిగింది. రీసెర్చ్ హ్యూమన్ మీద ట్రై చేయలేరు, అనిమల్స్ మీదనే జరుగుతాయి, ఎస్పెషల్లీ ఇలాంటి దేంట్లో. ఆ క్లయింట్స్ ఆ పేషెంట్ ట్రయల్ అనిమల్స్ ఏముంటాయో చాలామంది చనిపోయింది. సో అన్ని రకాలు తర్వాత ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్, షాక్ వేవ్, లిథోట్రిప్సీ అనే ప్రయత్నాలు జరిగినాయి, అవి వర్క్ కాలే. అల్టిమేట్లీ గాల్ బ్లాడర్లో ఓన్లీ స్టోన్స్ తీసి ప్రయత్నం చేశాం. దాంట్లో మళ్ళీ ఎందుకంటే గాల్ బ్లాడర్ అనేది మన ఈ వైట్ పేపర్ మీరు చూసుకుంటే ఆ పేపర్ కన్నా తిని ఉంటుంది వాళ్ళు. సో దాన్ని తీసి ఆ స్టోన్స్ తీసి కొట్టామంటే సోర్స్ అక్కడే ఉండిపోతుంది. అంటే ప్రొడక్షన్ కావాల్సిన స్టోన్స్ ఏముందో గాల్ బ్లాడర్ అది, ఆ గాల్ బ్లాడర్ ఉండే వరకు స్టోన్స్ ఫార్మేషన్ ఆపలేము. సో స్టోన్స్ తీసినప్పుడు మళ్ళీ అగైన్ పేషెంట్ సీరియస్ అయ్యి ప్రాణాపాయం జరిగింది వచ్చింది. తర్వాత రీసెర్చ్ ఏం చేశారంటే గాల్ బ్లాడర్ తీసేస్తే ఏం జరుగుతుంది అని ప్రయత్నం చేశారు. గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత ఆల్మోస్ట్ 100% ఆఫ్ పేషెంట్స్ సర్వైవ్డ్ అండ్ హెల్దీ. సో వాట్ ఎవర్ వరల్డ్ వైడ్ రికమెండేషన్ ఏముంటుందో మనకు ఈ రోజు వరకు ఉండే ప్రకారము గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయంటే
వెళ్ళాలి, మీకు నచ్చిన డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన డేట్కి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి. అది బెస్ట్ ఆన్సర్. దెర్ ఈజ్ నో అదర్ ట్రీట్మెంట్. సో అంటే ఒకవేళ తీసేస్తే ఇంకా మనం సర్వైవ్ అవ్వలేం అనేవి అపోహలు. సో దానివల్ల అలాంటిది ఏమీ ఉండదు. హ్యాపీగా చేయించుకున్న తర్వాత కూడా హ్యాపీగా మనిషి సర్వైవ్ అవుతారని డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి అటువంటి అపోహలు అయితే ఎవరు పెట్టుకోకండి, ఒకవేళ ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు. సో రైట్, అంటే ఈ విధంగా ఒకవేళ స్టోన్స్ ఉంటే మనం ఏ విధంగా ఉంటుంది, సర్జరీస్ ఏ విధంగా జరుగుతాయి, ఎవ్రీథింగ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. లక్షణాలు కూడా కొంతమందిలో 90% కనిపించవు, 10% మాత్రమే సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయని చెప్పారు. అండ్ టెస్ట్లు అంటే గర్ల్ బ్లాడర్లో స్టోన్ ఉందని మనం నిర్ధారించుకోవడానికి ఎటువంటి టెస్ట్లు చేస్తారు? బేసిక్గా ఏమంటారు, సిమ్టమ్ అంటే ఒక డాక్టర్గా పేషెంట్ వచ్చి మన ముందు కూర్చునే ఫలానా సిమ్టమ్స్ ఉన్నాయంటే మనకు క్లినికల్గా ఒక డౌట్ వస్తుంది. చాలామంది పేషెంట్స్కి మన ఓల్డర్ జనరేషన్ సర్జన్స్ ఏమున్నారో పేషెంట్ చెప్తున్నట్లే మనకు అవగాహన వచ్చేస్తుంది. ఎస్, సిమ్టమ్ 1, 2, 3 లింక్ అయ్యి ఎస్ నీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ క్లినికల్ డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇంకా కన్ఫర్మ్ ఎవరు నేను గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయంటే ఈ జనరేషన్లో ఎవరు ఒప్పుకోరు కూడా. సో వాళ్ళకి సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్, బేసిక్ మినిమం టెస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే సింపుల్గా తెలిసిపోతుంది. ఇంకా అడ్వాన్స్ టెస్ట్ అంటే కొందరికి ఈ స్టోన్స్ జాండీస్ అంతా ఉండే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ టెస్ట్ అంటే ఎంఆర్ఐ, దాన్ని ఎంఆర్సిపి అంటాం, మ్యాగ్నెటిక్ రెజొనెంట్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రామ్ అంటేనే. అంటే మనకు లివర్ దాంట్లో డక్ట్ ఎలా ఉంటుంది, గాల్ బ్లాడర్ ఎలా ఉంటుంది, దాంట్లో స్టోన్స్ ఏమున్నాయి, ఎక్కడ ఇరుక్కుంది, ఎంత సైజు ఉంది, అన్ని డీటెయిల్స్ ఈ ఎంఆర్ఐతో మనకు తెలిసిపోతాయి. కొందరికి సిటీను చేయాల్సి వస్తుంది. ఏమంటే గాల్ బ్లాడర్లో నేను చెప్పినప్పుడు ఆ స్టోన్ గాల్ బ్లాడర్ నెక్ దగ్గర, గాల్ బ్లాడర్కు ఫండస్ బాడీ నెక్ అంటూ ఉంటుంది. అంటే గాల్ బ్లాడర్ ఇలా వచ్చి చిన్న డక్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ నెక్ దగ్గర ఇరుక్కుంది ఏంటంటే పెయిన్ వచ్చేది. సో అంటే అది బయటికి రాకుండా అలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది బయటకు పుష్ చేయడానికి. ఇప్పుడు కిడ్నీలో ఉండే స్టెంట్ పైప్లోకి వస్తేనే పెయిన్ వస్తుంది, కిడ్నీ లోపల ఉండే వరకు పెయిన్ రాదు. సేమ్ ఇక్కడ అంతే. సో అది స్లిప్ అయింది ఏంటంటే కొందరికి పిత్తాశయం ఏముంటుందో బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. దాన్ని గ్యాంగ్రీనస్ గాల్ బ్లాడర్ అంటాం. అంటే దట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ, ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి. ఈరోజు వచ్చారంటే పేషెంట్ ఫిట్ ఉంది ఏంటంటే ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, లేదా అడ్మిట్ చేసి వితిన్ 24 hours సర్జరీ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో కాబట్టి మనము తెలుసుకోవడానికి నా ప్రాబ్లం గాల్ బ్లాడర్ తెలుసుకోవడానికి అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్ సిటీ లేదా ఎంఆర్ఐ చెప్పి. సో అంటే లోపల ఉన్నంతసేపు ఎటువంటి పెయిన్ రాదు. నెక్ దగ్గర నుంచి అవే ఉంది అనుకోండి, గొంతు దగ్గర ఇరుక్కునే వరకు సిమ్టమ్స్ ఎవరికి ఉండదు. రైట్, నోట్లో ఉండే వరకు ఏదైనా గొంతులో ఇరుక్కుంది ఏంటంటే వాన్ చేసుకునేదో నొప్పి రావడము ఇలాంటి సేమ్ ఎగ్జిట్ బ్లాక్ అయితే అక్కడ బ్లాక్ అయితే కనుక పెయిన్ అనేది వస్తుంది. అండ్ అలాగే అంటే అక్కడి నుంచి బయటికి వచ్చినప్పుడు జాండీస్ అవడానికి కూడా కొందరు జాండీస్ తోనే ప్రజెంట్ అవుతారండి. చాలా మంది నాకు అస్సలు ఒక్కసారి నొప్పి వచ్చింది అంతే, దాని తర్వాత నొప్పి లేదు సార్, పోతే జాండీస్ అన్నారు, 1 month నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నా అన్ని రకాల ట్రీట్మెంట్ అయిపోయినాయి, తర్వాత డాక్టర్ ఒకసారి సర్జన్ కలవండి ఏంటన్నారు, కలిసి చూస్తే దాంట్లో వాళ్ళు టెస్ట్ చేస్తే స్టోన్ ఇరుక్కు ఉంది ఏంటో చెప్పారంటే. దాంట్లో ఏమైందంటే మనకు ఒక పైప్లో ఇప్పుడు వాటర్ ఫ్లో ఉండే పైప్లో కంప్లీట్ బ్లాక్ అయితేనే మనకు మొత్తం ఎక్కడికక్కడ అన్ని ఆగిపోతాయి కాబట్టి సో ఆటోమేటిక్ గా పార్షియల్ బ్లాక్ ఉంది అనుకోండి, స్టోన్ ఉండే వాళ్ళకు చాలా ఇయర్స్ వరకు తెలియదు. అంటే ఒక్క స్టోన్స్ ఒక పక్కన ఉంటే బైల్ కెపాసిటీ ఏముంటే సర్ఫేస్ టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్లో అయిపోతుంది. కొంచెం రాయి పక్కన గ్యాప్ ఉంది ఏంటంటే జాండీస్ తగ్గిపోతుంది. దీన్ని డిస్టర్బింగ్ జాండీస్ రావడం పోవడం అంటే. సో దానివల్ల మళ్ళీ లేకపోతే అక్కడ రప్చరింగ్ లాగా అవ్వడం, సో ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, ఇట్లే వదిలేసుకున్నాం అనుకోండి, సో స్టోన్ సైజ్ పెరిగిపోయి 10 years కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, చాలా మందికి కొందరు టెస్ట్ చేస్తే క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్ అక్కడే ఉండి అది పెరిగి ఇరిటేట్ అయ్యి ఏదైనా క్యాన్సర్కి ఒక రీజన్ అంటే క్రానిక్ రబ్బింగ్ అంటాం. రబ్బింగ్ ఆ ఏరియానా రబ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మనము కొందరు గుట్కాలు వేసుకుంటూ ఉంటారు, నాలుగు అక్కడ రిపీటెడ్గా రబ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చీక్ క్యాన్సర్స్ వస్తాయి. సేమ్ గాల్ బ్లాడర్లో అంతే, స్టోన్ ఎక్కువ రోజులు ఉంది ఏంటంటే రబ్ చేస్తూ ఉంటుంది ఇన్నర్ లేయర్ని, ఆ లేయర్లో చేంజెస్ వచ్చేసి
క్యాన్సర్ ఫామ్ చిన్నగా ఊన్లాగా స్టార్ట్ అయ్యి అది కాస్త పెద్దదవడానికి పెద్దగా అయ్యి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ క్యాన్సర్ కూడా లీడ్ చేసే ఛాన్సెస్ దట్టు అది కూడా లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ ఇయర్స్ ఉంటే పాసిబిలిటీ చాలా మంది పెట్టుకుంటారు. నాకు 10 years నుంచి ఉంది సార్, ఏం ప్రాబ్లం లేదు, అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది, అసిడిటీ వస్తుంది ఏంటని పోస్ట్పోన్ చేసుకుంటూనే మెడిసిన్ వేసుకున్నాము తగ్గిపోయిందని భయం. చాలా మందికి ఏమంటారు, గాల్ బ్లాడర్ తీసేస్తే ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయి. గాల్ బ్లాడర్ పని సార్ అది డైజెషన్కి ఉపయోగపడుతుంది కదా, తీసేస్తే ఏమవుతుంది ఏంటంటే దీంట్లో స్టడీస్ జరిగాయి. ఇప్పుడు కొందరు యాక్సిడెంట్ అయ్యి వస్తారు, మేజర్ యాక్సిడెంట్ అయ్యి లివర్ అంతా కట్ అయ్యి గాల్ బ్లాడర్ డ్యామేజ్ అయ్యి వస్తారు. వాళ్ళకి మేము లివర్ రిపేర్ చేసేసి గాల్ బ్లాడర్ తీసేస్తాం. అది నార్మల్ గాల్ బ్లాడర్ తీసేసి ఉంటాం. కొన్ని రోజులు ఇష్యూస్ ఉంటాయి. ఏమంటారు, బాడీ మన నేచర్ ఎలా ఉంది ఏంటంటే బాడీ హ్యాజ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ అడ్జస్టింగ్. ఎంత ఉండలో దాంట్లో అడ్జస్ట్ అయ్యి కొన్ని రోజులు తీసుకుని సెట్ అయిపోతుంది. బట్ డిసీజ్డ్ గాల్ బ్లాడర్, ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి ఏంటంటే గాల్ బ్లాడర్ పని చేయదు కాబట్టి స్టోన్స్ ఫామ్ వర్క్ చేయడం అనేది ఆపేసింది కాబట్టి అదేమైనా ప్రయత్నం చేస్తే సిమ్టమ్స్ వస్తాయి పని చేయడానికి. సో దాన్ని తీసేసే దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఏమంటారు, చాలామంది సార్ నేను డాక్టర్ని అడిగితే మీరు ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఫుడ్ అస్సలు తినకూడదు, చికెన్ తినకూడదు, ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ అపోహలు. మన ఫుడ్ డైజెషన్కు గాల్ బ్లాడర్కు ఎలాంటి సంబంధము, మినిమం లింక్. నార్మల్గా పనిచేస్తూ ఉందా, పంప్ చేస్తుంది. గాల్ బ్లాడర్ పని చేయలేదంటే లివర్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్. దాని రెస్పాన్సిబిలిటీ మన బాడీలో ఉండే టాక్సిన్స్ అంతా తీసేసి పని చేస్తుంది కాబట్టి ఎవరు దానికి సహకరించకపోతే తనే పని చేసుకుని పోతుంది. సో మనకు డైజెస్టివ్ జ్యూస్ అవసరపడినంత ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా రిలీజ్ చేస్తారు డక్ట్లోకి. సో కాబట్టి ఆ అపోహలు ఎప్పుడు పెట్టుకోకూడదు. అలాంటి డౌట్స్ ఉంటే తీసి పట్టు సైడ్కి పెట్టేసి ప్రాబ్లం ఉందా, మీకు నచ్చిన డాక్టర్, నేను ఎప్పుడు చెప్పేది అంటే నేనే సర్జన్ కాబట్టి నా దగ్గరికి రండి, ఎప్పుడు చెప్పి మీకు నచ్చిన డాక్టర్ వెళ్ళండి, సార్ నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఆపరేషన్ చేయండి, తన కాంప్లికేషన్స్ తెలుసుకోండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే డీటెయిల్గా తెలుసుకుంటేనే మంచిది. అయిన తర్వాత ఇప్పుడు మనం టెక్నాలజీ మారింది కాబట్టి మనము ఎలాంటి టెక్నిక్స్ వచ్చినాయి ఏంటంటే నేను ఇక్కడ కూర్చొని టెలి సర్జరీ అంటాము. కావాల్సింటే అమెరికాలో ఉండే పేషెంట్ ఇక్కడ నుంచి నేను టెలి సర్జరీ చేయొచ్చు. అలాంటి టెక్నాలజీ వచ్చింది. అడ్వాన్స్ టెక్నాలజీ. పేషెంట్ కరీంనగర్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనుకోండి, టెక్నాలజీ ఎంత మారిపోయింది ఏంటంటే టెలి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, రోబోట్స్ వచ్చినాయి. సో ఆ రోబోట్స్ వాడుకొని మనం ఇక్కడి నుంచినే మ్యానిపులేట్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేసి గాల్ బ్లాడర్ తీయచ్చు. సో అలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు అండ్ ప్లస్ ఈ పేషెంట్స్ పొద్దున వస్తే ఆల్మోస్ట్ పాతకాలంలో ఎట్లుంటే సీరియస్గా వస్తుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ చేయాల్సిండే, అంటే పెద్దగా ఆపరేషన్ చేసి తీయాల్సిండే. ఇప్పుడు ఏముందంటే చిన్న హోల్స్, మనము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అపెండిక్స్కి చేసినట్ల చిన్న హోల్ చేసి మనం లాప్రోస్కోపీతో తీసేస్తాం. చాలామందికి మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోతారు. లేదా నేనంతా యూజువలీ ఐ కీప్ 1 day. మన ఇండియన్ సిచ్యువేషన్లో ఏముంది ఏంటంటే థాట్సే అలా ఉంటాయి, ఇంటికి వెళ్ళిపోతే ఏమైపోతుందో, ఒక రోజు ఉందాము అనే మనోభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళ భయాల్లో ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్ ఉండి పొద్దున్నే నెక్స్ట్ డే వచ్చి నేను తినిపించి పంపిస్తాను ఉంటుంది చెప్తాను. సో డాక్టర్, మనం ఇప్పటి వరకు సిమ్టమ్స్ గురించి అండ్ అలాగే రావడానికి గల కారణాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ స్టోన్ అంటే ఎక్కడ ఉన్నప్పుడు పెయిన్ అనేది వస్తుంది అనేది, ఏ పొజిషన్లో ఉన్నప్పుడు వస్తుందని మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ అలాగే ఇందాక మీరు చెప్తూ ఉన్నారు అంటే గాల్ బ్లాడర్ నుంచి స్టోన్ కనుక మళ్ళీ కిందకి వచ్చేసి స్లిప్ అయిపోయినట్లయితే జాండీస్ కింద కన్వర్ట్ అవుతుంది, జాండీస్ కూడా వస్తుందని చెప్పారు. అండ్ నార్మల్గానే కామన్గా కొంతమందికి నార్మల్గా జాండీస్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు డౌట్స్ ఎలా వస్తాయంటే నార్మల్ జాండీస్ కూడా ఒకవేళ ఇలా స్టోన్ గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయ్యి అది స్లిప్ అయ్యి పడిపోవడం, ఇటు కిందకి వచ్చేయడం వల్ల ఏమన్నా జాండీస్ వచ్చిందా అనే సందేహాలు కూడా ఉంటాయి. కాబట్టి సో దాని గురించి కూడా ఒకసారి. చాలా మంది ఇప్పుడు మనకు జాండీస్ అనేది ఒక సిమ్టమ్ అండి, డిసీజ్ కాదు. చాలా మంది ఏమంటారు జాండీస్ ఒక జబ్బు అనుకుంటారు. అవును, జాండీస్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆర్ డాక్టర్ చూస్తే దాన్ని సైన్ అంటాం. సో మనకు చెప్పాలంటే జాండీస్ రకరకాలు ఉన్నాయి. జాండీస్కి మెడికల్ జాండీస్, సర్జికల్ జాండీస్. మనం ఇప్పుడు మాట్లాడుకుంది సర్జికల్ జాండీస్. సర్జరీ చేస్తే క్యూర్ అయిపోయే జాండీస్ ఇది, దానికి మెడిసిన్స్ ఏమి అవసరం లేదు. మెడికల్ జాండీస్ అంటే ఉంటే దానికి మన చిన్న పిల్లల నుంచి తీసుకుంటే అంటే అనీమియా అంటే పుట్టినప్పుడు వాళ్ళకి ఆ పైతనాళం ఏముంటుందో బ్లాక్ అయిపోయి ఉంటుంది. అంటే మనకు
డెవలప్మెంట్ స్టేజ్లో పొట్టలో ఉన్నప్పుడు బేబీ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డిపాజిటెడ్. బై 3 months ఎవ్రీ ఆర్గన్ ఫార్మేషన్ రెడీ అయిపోతుంది. 3rd monthకి మనకు కొందరు ట్యాబ్లెట్లు వాళ్ళు కూడా ఇవన్నీ చెప్తుంటారు కదా, ఆ 3rd month వరకు మన అన్ని ఆర్గన్స్, ఇట్స్ ఎ గిఫ్ట్, సైన్స్ హ్యాస్ నో ఆన్సర్ ఫర్ దిస్. ఆ 90 daysలో ప్రెగ్నెంట్ అయిన 90th డేకి మీరు చేస్తే అన్ని ఆర్గన్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. దాని తర్వాత దాన్ని రీఫార్మేషన్ అంటాం, ఆర్ బిల్డింగ్ గ్రోత్, అంతే. డక్ట్స్ డిపాజిట్స్ జరుగుతాయి. మనం ఇల్లు కట్టినట్టు ఒక స్టేజ్కి అయిన తర్వాత ఇంటీరియర్ డెవలప్మెంట్ అంటే ఏముంటామో అంతే, ఆ పని జరుగుతూ ఉంటుంది 9 రెస్ట్ ఆఫ్ ద 6 months. కొందరికి ఏమవుతుందంటే ఆ 3rd monthలో ఏది ప్రొడక్షన్ అవుతుందో అక్కడే ఆగిపోతుంది, డక్ట్స్ ఓపెన్ కావు. దాన్ని బిలియరీ అట్రేసియా అంటాం. అట్రేసియా అంటే డక్ట్స్ డిపాజిట్స్ అయిన తర్వాత డక్ట్ మధ్యలో గ్యాప్ పెరగాలి, అంటే ఒక ట్యూబ్ లాగా తయారవ్వాలి. ఆ ట్యూబ్ లాగా తయారు కాకుండా అతుక్కునే ఉంటాయి, అది ఓపెన్ కాదు. దానివల్ల జాండీస్, బేబీ పుట్టుతున్నట్లే బయటకు వస్తున్నట్లే మనకు బేబీ జాండీస్ చెప్తున్నారు. సో వీళ్ళకి ఏమంటే ఇట్స్ ఏ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. యాజ్ సూన్ యాజ్ బేబీ ఈజ్ బోర్న్, నెక్స్ట్ 2-3 weeksలో అన్ని రెడీ చేసుకొని మదరే కెన్ గిఫ్ట్ హాఫ్ ఆఫ్ ద లివర్, 30% లివర్, సో బేబీని సేవ్ చేయొచ్చు. సో అది అగైన్ సర్జికల్ జాండీస్ అది. బట్ అదైన తర్వాత కొందరికి ఫస్ట్ 1 week 10 daysలో కొందరికి జాండీస్ వస్తుంది బేబీకి. దాన్ని ఫిజియలాజికల్ జాండీస్ అంటాం. అంటే మనకు లివర్ నార్మల్గా పొట్ట లోపల ఉండే వరకు మదర్స్ లివర్ టేక్స్ కేర్ ఆఫ్ అంత వర్క్ ఆఫ్ బేబీ లివర్. పుట్టిన తర్వాత బేబీ లివర్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని రోజులు పడతాయి. స్టార్ట్ కాకపోతే కొందరికి జాండీస్ డెవలప్ అవుతాయి. ఆ జాండీస్ యూజువల్లీ అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ మనకు పాత కాలంలో ఏం చేస్తామంటే పుట్టిన బేబీని ఆయిల్ ఆమిదం నూనె ఏదైనా పూసేసి ఎండలో పెడుతుంటాం, పొద్దున్నే లేస్తున్నట్లు ఉదయించే సూర్యునికి కిరణాలు పడితే మంచిది. అవి అల్ట్రావైలెట్ రేస్. ఇప్పుడు ఏమైంది ఏంటంటే మనకి ఓజోన్ లేయర్ లేదు కాబట్టి అల్ట్రావైలెట్ రేస్ ఉదయించే సూర్యుడే ఎఫెక్ట్ పెట్టారంటే కాలిపోతాం, అలాంటి టెంపరేచర్ ఉంటుంది. సో కాబట్టి మనం ఆర్టిఫిషియల్ అల్ట్రావైలెట్ రేస్ అంటే ఫోటోథెరపీ అంటే చేస్తాం. 1 days or 48 hours అది తగ్గిపోతాయి. అది తప్ప నెక్స్ట్ మళ్ళీ జాండీస్ వచ్చేది ఏంటంటే లివర్లో కొన్ని ఎంజైమ్స్ ఫార్మేషన్ కావాలి మనకు రెగ్యులర్గా. ఆ డిఫిషియన్సీ ఉంటే వస్తాయి, దాన్ని కంజెనిటల్ హైపర్బిలిరూబినిమియా అంటాం. అదే కాకుండా మనకు రక్త కణాలు డ్యామేజ్ అవ్వడం వల్ల పుట్టిన పిల్లలకి జెనెటిక్గానే ఆ హీమోగ్లోబిన్ సెల్ ఫార్మేషన్ ఏముంటుందో హీమోగ్లోబిన్ ఫార్మేషన్లో తేడా ఉంటుంది, దాన్ని హిమోలిటిక్ అనీమియాస్ అంటాం. అదే మనం ఉంటే జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి ఏమంటారు జెనెటిక్ కౌన్సిలింగ్ చేయాలి తప్ప దానికి సెపరేట్ క్యూర్ ఉండదు. ఇంకా పెద్దోళ్ళలో వస్తే మన ఏజ్ గ్రూప్లో ఇన్ని టైప్స్లో వస్తాయి. ఎందుకు ఇంత వివరంగా అంటే అడగాల్సి వస్తుందంటే చాలా మందికి కూడా ప్రతిదానికి ఇప్పుడు చాలా వరకు కూడా క్యూర్ చేయించుకుందాం అనే దానికన్నా కూడా అపోహలు ఉంటాయి. వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని లేకపోతే సొంత వైద్యాలు చేసుకొని డాక్టర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోకుండా మన ఓన్గా క్రియేట్ చేసుకొని చాలామంది హెల్త్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఈవెన్ అది సివియర్ అయ్యేంత వరకు కూడా సివియారిటీ అయ్యేంత వరకు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే మళ్ళీ డీటెయిల్డ్గా అంటే జాండీస్లో అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అపోహ వచ్చేసింది, ఇది ఆ జాండీసేనేమో ఇంకా అయిపోయిందేమో, మనం కూడా మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని గాల్ బ్లాడర్ తీయించుకోవాల్సి వస్తుందేమో అని చాలామంది భయపడతారని అందుకే సార్ని మళ్ళీ నేను డీటెయిల్గా అడగడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ జాండీస్ ఉన్నాయి అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా వస్తాయి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ క్లియర్గా చెప్తున్నారు. సో జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ఏమన్నా సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నా మీకు ఎదురైనా కూడా ఇవి చాలా మీకు హెల్ప్ అవుతాయి, యూస్ఫుల్ అవుతాయి. రైట్ సార్. పెద్దవాళ్ళలో వస్తే పెద్దవాళ్ళు అంటే మనకు ఇప్పుడు హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ అంటాం. చాలామందికి మనకు వైరస్ హెపటైటిస్ వైరస్లో హెపటైటిస్ ఏ అంట ఉంది, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. హెపటైటిస్ ఏ ఈ సెల్ఫ్ క్యూర్ అంటే ఆల్మోస్ట్ వస్తుంది, తనంతకు తానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది. దీంట్లో ఏమవుతుంది ఏంటంటే చాలామంది అగైన్ నేను చెప్తున్నా ఏమంటే 90% ఆఫ్ పేషెంట్స్కి హెపటైటిస్ ఏ వల్ల వచ్చే జాండీస్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. ఇంట్లోనే ఉండి ఆయిల్ ఫుడ్ కొంచెం తగ్గించుకొని కొంచెం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ అంటే జ్యూస్ కానీ చెరుకు రసం కానీ ఇలాంటివి తీసుకుంటే 1 week 10 daysలో స్లోగా తగ్గిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే
ఆల్రెడీ లివర్ మీద వాపు ఉంటుంది. హెపటైటిస్ ఏ వచ్చింది ఏంటంటే లివర్ వాపు రావడం వల్ల మనకు జాండీస్ వస్తుంది. ఆల్రెడీ వాపు ఉంటుంది. వాళ్ళు ఈ చెట్టు మందు అలాంటివి ఇలాంటివి వాడారంటే లివర్ డీటాక్సిఫికేషన్ కెపాసిటీ ఉండదు కాబట్టి, తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఉండే లివర్ డ్యామేజ్ని పెంచేస్తాం. సో కాబట్టి అన్నెసెసరీ మెడికేషన్ వాడకూడదు. వీళ్ళకి ఏమంటే ఫీవర్ ఉందా, జాండీస్ నిజంగా పెరుగుతా పోతా ఉందా, అప్పుడు కొన్ని డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. అడ్మిషన్ 100 మందిలో ఒకరికో ఇద్దరికో అడ్మిషన్ అవసరపడదు. వేరే వాళ్ళకంతా మెడిసిన్స్తోనే మేనేజ్ చేయొచ్చు. హెపటైటిస్ బి అండ్ సి ఇవి క్రానిక్ డిసీజెస్, మనకు తెలియకుండానే వస్తాయి. ఇవి కామన్గా ఏమంటారు, సెక్షువల్ వర్కర్స్ అంటారు, వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటే కొందరికి హెపటైటిస్ బి ఆర్ సి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాలిసిస్ పేషెంట్స్, రిపీటెడ్గా డయాలిసిస్ జరుగుతూ ఉండే పేషెంట్లకి పాతకాలంలో ఏమవుతుంది ఏంటంటే వీళ్ళకి వాడిన ట్యూబు డిస్పోజబుల్ ఐటమ్స్ ఉంటాయో వేరే వాళ్ళకు దాన్ని క్లీన్ చేసుకుని వాడుతుంటారు కాబట్టి ఒకరికొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎట్లా ఉంది ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ, చీప్ అండ్ బెస్ట్ డిస్పోజబుల్ ఇవి ఉంటాయి కాబట్టి ఆ పేషెంట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇన్సిడెన్స్ తగ్గింది. లేకపోతే మనకు ఈ ప్లస్ విలేజెస్లో ఆర్ఎంపీసీ వీళ్ళంతా అదే ఒక కుక్కర్ లాంటిది ఏమైనా పెట్టుకుని సిరింజ్ దాంట్లో పెట్టుకుని అదే సిరింజ్ అందరికీ వాడుతూ ఇట్లా ఇచ్చారంటే సేమ్ నీళ్లు వాడారంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవంతా ఏమంటారు, బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఉండే పేషెంట్స్కి మాత్రం వస్తుంది. ఇవి చాలా కొంచెం డేంజరస్ వైరస్ అంటాం. హెపటైటిస్ ఏ వైరస్ చాలా మందికి సెల్ఫ్ రికవరీ, దానికి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. బి అండ్ సి ఉండేవాళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన తర్వాత బై ద టైం వాళ్ళు మనకు తెలుసుకునే వరకే లివర్ డ్యామేజ్ జరిగి ఉంటుంది. క్రానిక్ లివర్ డిజీజ్ అంటే జాండీస్ రావడము, తగ్గకపోవడము, పొట్టలో వాటర్ రావడము, పొట్ట ఉబ్బిపోవడము, బ్లడ్ వామిటింగ్ కావడము, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీళ్ళు త్వరగా తెలుసుకుంటే హెపటైటిస్ బి ఉంది ఏంటంటే తెలుసుకుంటే వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చి ఆ వైరస్ ఎంత ఉంది బాడీలో తెలుసుకుని దానికి మెడిసిన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు జరిగే లివర్ డ్యామేజ్ని ఒక 10-15 ఇయర్స్కి పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 40 ఏళ్ళ పేషెంట్కి హెపటైటిస్ బి వస్తే 60 ఏళ్ళ వరకు జాగ్రత్తగా కాపాడచ్చు. చాలామంది భయపడి డిప్రెషన్లోకి వెళ్తారు. సో ఇలాంటి దీనికి మనం ఈ మధ్య కాలంలో చూస్తే హెచ్ఐవి పేషెంట్స్కే లైఫ్ బాగుంటుంది. సో కాబట్టి హెపటైటిస్ బి సి ఉండేవాళ్ళు భయపడుకున్నట్ల జాగ్రత్తగా డాక్టర్ని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే మాత్రం వాళ్ళ లైఫ్, వాళ్ళ లివర్ని కాపాడచ్చు. సో అంటే ఎనీ టైప్ ఆఫ్ ఏ హెల్త్ ఇష్యూ అయినా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసేసాయి. మెడిసిన్ దీనిలో కూడా చాలా అడ్వాన్స్డ్ థింగ్స్ వచ్చేసేసాయి. మెడిసిన్ కూడా చాలా వరకు అందుబాటులో అండ్ అంటే ఒకప్పుడు చాలా కష్టమైపోయేది. కొన్ని చోట్ల మాత్రమే లేకపోతే కొన్ని ప్లేసెస్లో మాత్రమే సర్జరీస్ అయినా మెడిసిన్ అయినా అవైలబుల్గా ఉండడం అనేది ఉంది. బట్ ఇప్పుడు ప్రతి దానికి కూడా అన్ని చోట్ల అందుబాటులో ఉంటున్నాయి. అండ్ దట్టు ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ప్రతిదీ అవైలబుల్గా ఉంటున్నాయి. కాబట్టి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ థింగ్ భయపడొద్దు, ఫేస్ చేయండి, స్ట్రాంగ్గా ఉండండి, డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం స్ట్రాంగ్ ఉంటేనే ఈవెన్ డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినా లేకపోతే మెడిసిన్స్ ఏవైనా కూడా మనకి ఏమంటారు వంట పట్టడం అంటారు కదా మన బాడీకి. మిస్టేక్ జరుగుతున్నది ఏమంటారు, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందండి. అవును, ఫ్రీ ఇంటర్నెట్, అవును, ఎన్ని జీబీస్ అన్నా వాడుకోవచ్చు మీరు. ఎలాంటి ఇది ఇమ్మీడియట్గా ఒకరికి ఏమైనా రాసాము ఫలానా జబ్బు ఉండొచ్చు అని చెప్పామంటే ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళ డాక్టర్ నమ్మడానికైనా గూగుల్ని ఎక్కువ నమ్ముతారు. ద బిగ్గెస్ట్ మిస్టేక్. తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ ఓన్ డెసిషన్స్ తీసుకోవాలి. ఓన్ డెసిషన్స్ చాలా మంది అవసరమా, ఇది కరెక్టా, వారం రోజుల తర్వాత చూద్దాము, నెల రోజుల తర్వాత చూద్దాం అంటే డిలే చేసుకుని పోతారు. సో మనకు జాండీస్ అనేది ఎంత లైట్గా తీసుకుంటావు అంతే ప్రమాదకరం కావచ్చు. నువ్వు కరెక్ట్గా తెలుసుకున్నామంటే ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పింది మెడికల్ జాండీస్ క్యూరబుల్ ప్రాబ్లమ్స్ చెప్పాను. కొందరికి ఎట్లా ఉంటుందంటే జాండీస్ వస్తుంది, ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ వాళ్ళకి కొన్ని రోజులు బాగుంటారు. ఆ టైంలో ఏమంటారు, కొంచెం నీరసంగా ఉంటుంది సార్, ఆకలి తగ్గింది, మళ్ళీ
తగ్గిపోయింది సార్ అంటారు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ జాండీస్ కనిపిస్తుంది, ఓకే, మళ్ళీ తగ్గుతుంది. రిపీటెడ్, దీన్ని ఫ్లీటింగ్ జాండీస్ అంటాం. ఓకే, నేను వస్తున్నా అంటే నీకు చూపించి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఏమంటారు, కొన్ని పైతనాళంలో కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, ఓకే, డక్ట్ల క్యాన్సర్స్ ఉంటాయి. ఆ ఎండ్లో ఏమైంది అంటే అది బ్లాక్ అయినప్పుడు జాండీస్ వస్తుంది. దానికి బ్లడ్ సప్లై ఏదంటే అది కరిగిపోయి నెక్రోసిస్ అంటాం. అది సెపరేట్ అయింది ఏంటంటే డక్ట్ ఓపెన్ అయిపోతుంది, జాండీస్ తగ్గిపోతుంది. వీళ్ళకి జాండీస్తో పాటు బ్లడ్ తగ్గడము, బ్లడ్ అమౌంట్ తగ్గడం, హీమోగ్లోబిన్ తగ్గడము, లేదా బరువు తగ్గడము, ఆకలి తగ్గడము అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఉండేవాళ్ళే. మా వాడు ఎందుకో వెయిట్ లాస్ అవుతుంటాడు, తింటుంటాడు సార్, బట్ ఈ మధ్యన తగ్గిస్తూ పోయి చాలా ఇదవుతుంది. వాళ్ళకి ఏమైనా టెస్ట్ చేస్తే అడ్వాన్స్ క్యాన్సర్స్ బయటపడతాయి. సో మీకు ఉంది ఏంటని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలాంటి ప్రాబ్లం అంటే తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి రకరకాల మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అన్నీ చేయాల్సిన అవసరం లేదు, డిపెండ్స్. ప్రతిదానికి మనం ఏమంటారు, చాలా మంది నా దగ్గరికి ఇంత ఫైల్ పట్టుకొస్తారండి. ఈ మధ్య కాలంలో ఎట్లయింది ఏంటంటే, మీరు మీ SMS బాక్స్ ఓపెన్ చేసి చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 60% డిస్కౌంట్ అండ్ 200 టెస్ట్ సెంటర్ రాస్తారు. మన మైండ్ ఎట్లుంటుంది ఏంటంటే, ఆషాఢ మాసం సేల్కి అలవాటు అయిపోయాం. చాలా మంది డిస్కౌంట్ టైంలోనే వర్డ్ వచ్చింది ఏంటంటే, కావాలంటే 10 సార్లు టెస్టులు చేపిస్తారు ఆన్లైన్. మీరు అడ్వర్టైజ్మెంట్లు ఎట్లా చూస్తూ ఉండంటే, క్రికెట్ ఆడుతుంటాడు, వాడు శాంపుల్ తీసుకుంటూ ఉంటాడు. వీ గెట్ ఫూల్డ్ బై దీస్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. చేయించుకునే దాంట్లో తప్పేం లేదు, మీరు 100 టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక హెల్దీ క్యాండిడేట్కి ప్రతి టెస్ట్ అవసరం లేదు. నాకు అవసరం పడింది, నేను ఇప్పుడు వెళ్ళి మా ఫింగర్ చూసుకుంటే నా హీమోగ్లోబిన్ ఎంత ఉండింటే తెలుస్తుందండి. మీకు ఇంట్లో ఉండేవాళ్ళు, ప్రతిరోజు అబ్జర్వ్ చేసేవాళ్ళు, మీకు తక్కువ ఉంది ఏంటి పై చేయించుకోరా అంటే కొన్ని టెస్టులు, సింపుల్ టెస్టులు కామన్ అన్నీ చేయించుకుంటే హ్యూమన్ బాడీలో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కొందరికి హీమోగ్లోబిన్ 20 వరకు చూపిస్తే, కొందరికి 10 ఉంటుంది. కొందరికి సడన్గా చూస్తే ఈరోజు ప్రీవియస్ నైట్ ఆల్కహాల్ తీసుకుంటాడా, లేదా హై ఫ్యాటీ ఫుడ్ మసాలాలు ఇవంతా, మిడ్ నైట్ బిర్యానీస్ ఇవంతా, నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ శాంపుల్ ఇచ్చామంటే కొలెస్ట్రాల్ ఎక్కువ చూపిస్తుంది, జాండీస్ మైల్డ్ జాండీస్ లాగా చూపిస్తుంది, బ్లడ్లోనూ చేంజెస్ కనిపించేది. ఫియర్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు, సార్ నాకు జాండీస్ ఉందా, అల్ట్రాసౌండ్ చేయించావా, వెళ్తున్నట్లే వాళ్ళు ఫ్యాటీ లివర్ అంటే ఒక డయాగ్నోసిస్ కొత్తగా స్టార్ట్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే, దే గెట్ ఇన్ టు ఫియర్ సైడ్. ఇమ్మీడియట్గా అడగంటే కొడతాడు, హీమోగ్లోబిన్ ఎంత ఉంది, బిలిరూబిన్ ఎంత ఉంది. ఫస్ట్ చూపించేది ఏమంటే రెడ్ లెటర్స్లో చూపిస్తాయి, క్యాన్సర్. సో వెంటనే భయపడేది ఏమిటంటే, డాక్టర్ దాని తర్వాత ఎంత బ్రెయిన్ వాష్ చేసినా, కౌన్సిలింగ్ చేసినా, బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ జరుగుతూనే ఉంటుంది. మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. సో మేము ఇన్ని ఇయర్స్ ఒక లివర్ సబ్జెక్ట్ గురించి ఇన్ని బుక్స్ చదివినాను, కొన్ని డౌట్స్ ఉంటాయి. సో సైన్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డాట్స్ అంటాం, బ్లాక్ డాట్స్. దానికి ఆన్సర్స్ లేవు. నువ్వు ఒక్క సెకండ్లో గూగుల్లో కొట్టేసి నాకు అన్నీ తెలిసినాయి సార్, ఇది ఉండొచ్చా, చాలామంది అదే అడుగుతారు. సో ఇప్పుడు ఏమైందంటే, నో డాక్టర్ హ్యాస్ ఎ టైం. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ థింగ్ దే విల్ అడ్వైజ్ ఇస్ గో అండ్ సర్చ్ ఇన్ గూగుల్. మీకు కావాలంటే లింక్లు అన్నీ ఇచ్చేస్తాం. బట్ దట్ మెటీరియల్ ఈజ్ నాట్ కంప్లీట్లీ నీ సిమ్టమ్ ఏముందో దానికి ఆ డిజీజ్ అన్ని అప్లై చేయలేము. బట్ ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఉంటుంది, దాన్ని పాటించాలి. దానికే డాక్టర్ చదువుకునేదే దానికి. సో కాబట్టి నేను అనేది ఏంటంటే, జస్ట్ బికాస్ సంబడి గివ్స్ యూ అన్ అడ్వర్టైజ్మెంట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా, ప్లీజ్ డోంట్ గో. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నాకు పలానా ప్రాబ్లం ఉంది, నిజంగా ఇట్లా ఏమైనా టెస్ట్లు అవసరపడుతుందా సార్ అంటే, నేనంత క్లియర్గా చెప్తా, ఫస్ట్ ఫాలో దిస్ లైఫ్ స్టైల్. దాంట్లోనూ నీకు మళ్ళీ టెస్ట్ చేస్తే, ఇండివిజువల్ టెస్ట్ చేస్తే, ఇప్పుడు 100 టెస్టులు చేసేటప్పుడు చిప్ టెక్నాలజీ అంటాం మనం. రీఏజెంట్ టెక్నాలజీ వేరే, చిప్ టెక్నాలజీ వేరే. మనం ఇప్పుడు శాంపుల్ ఇస్తే 1 అవర్ తర్వాత మీకు రిపోర్ట్ వచ్చింది ఏంటంటే, ఇట్ ఈస్ చిప్ బేస్డ్ టెక్నాలజీ, ర్యాండమ్ టెస్టింగ్ అంటాం. రీఏజెంట్ టెస్ట్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. సో దానికి మినిమం టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 24 hours టైం పడుతుంది ఆ ఎవాల్యుయేట్ కావాలంటే. స్టాండర్డ్ అది. మనం డౌట్ ఉన్నాను, మేము మాన్యువల్ టెస్ట్ అంటేనే చేస్తాం. నాకు పలానా పేషెంట్కి
ప్రతి హాస్పిటల్లోనూ టెక్నాలజీ డ్రివెన్ ఇదే ఉంటుంది, బట్ మాన్యువల్ మషిన్స్ ఉంటాయి, అవును, పిపెట్ బేస్డ్ మషిన్స్ అంటాం. అంటే ఇది చేసి డ్రాప్ వేసి ఆ రీఏజెంట్ టైట్రేటింగ్ ఏజెంట్ వేసిన రిపోర్ట్ వస్తుంది. సో అప్పుడు మనకు రిపోర్ట్ పర్టికులర్గా నార్మల్గా సో వచ్చి అది కూడా రిక్వైర్ అంటేనే ఆ పర్సన్ కి అవసరం, నీడ్ అంటేనే అది డాక్టర్. అదర్వైజ్ డోంట్ గో బై ఆఫర్స్. Right. మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తారు, ఫ్రీ టెస్ట్ అంటని చేయించుకోండి తప్పేం లేదు, బట్ డోంట్ రీడ్ ద రిపోర్ట్స్. ఓకే, సీల్ చేసి మీ డాక్టర్ దగ్గర ముందు పెట్టండి, వాళ్ళు ఏమైనా అడ్వైజ్ చేస్తే పాటించండి. రైట్. అంటే మీ ఓన్ గా మీరు చేయించుకోవడంలో యాక్చువల్లీ తప్పు లేదు. డాక్టర్ గారు చెప్తుంది ఏంటంటే జనరల్ చెకప్స్ అవన్నీ 6 months ఒకసారి కొంతమంది చేయించుకుంటూ ఉంటారు, దట్స్ ఫైన్, అంటే అది మంచిదే, చేయించుకోవచ్చు. కానీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరే మొత్తం చెక్ చేసుకొని మీ అపోహల్లో మీరు ఉండిపోయి మీకు మీరు డిసైడ్ అయిపోయి గూగుల్లో చూసో లేకపోతే ఒక 4-5 అడుగు అట్లా కాకుండా రివ్యూస్ తీసుకొని తెలుసుకొని కాకుండా, తెలుసుకోవడంలో కూడా తప్పు లేదు, బట్ కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు వెళ్ళాల్సింది ఆ పర్టికులర్ మీరు ఏ ఇష్యూతో అయితే సఫర్ అవుతున్నారో ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి మీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు ఎప్పటి నుంచి మీ సిచ్యువేషన్స్ ఎవ్రీథింగ్ మీ హెల్త్కి సంబంధించిన హిస్టరీ అంతా కనుక్కున్న తర్వాత వాళ్ళకి అన్నీ కూడా దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు చెప్తున్నప్పుడే ఆటోమేటిక్గా వాళ్ళకంటూ ఐడియా వచ్చేస్తుంది అండ్ మీ రిపోర్ట్స్ని బట్టి క్లియర్గా తెలిసిపోతుంది సిచ్యువేషన్ ఏంటని. దెన్ వాళ్ళు మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీకు ఏదైనా నీడ్ ఉంటుందా, టెస్ట్లు అయినా, సర్జరీ అయినా, ట్రీట్మెంట్ అయినా, ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, ఎటువంటి సిచ్యువేషన్, సీరియసా లేకపోతే కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించుకుంటే క్యూర్ అవుతుందా, ఇలాంటివన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. కాబట్టి దాని తర్వాత మనం ట్రీట్మెంట్ అన్నీ చేయించుకోవటం కానీ డిసైడ్ అవ్వడం అనేది కరెక్ట్ థింగ్. అది ఏ హెల్త్ ఇష్యూ అయినా, అంటే పర్టికులర్గా ఇప్పుడు ఈ మనం గాల్ బ్లాడర్ స్టోన్ గురించి మాట్లాడడం దీని గురించి అనే కాదు, ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది కూడా డాక్టర్ దగ్గరికే. వాళ్ళని అడిగి వాళ్ళు ట్రీట్మెంట్ కానీ స్కాన్ చేయించుకోమంటారా, టెస్ట్లు చేయించుకోమంటారా, వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు రికమెండ్ చేస్తేనే, లేదు చేయించుకోండి అంటేనే మీరు దెన్ వెళ్ళండి. లేదు అంటే మీ ఓన్గా మీరైతే చేంజ్ చేసేసుకొని అపోహలకి వెళ్ళిపోయి భయపడిపోయి డిప్రెషన్స్లోకి ఇలా వెళ్ళిపోవడం. ఫస్ట్ థింగ్ మనిషికి హెల్త్ ప్రాబ్లం కన్నా కూడా భయమే చంపేస్తుంది అంటారు. సో అవన్నీ పెట్టుకోకండి. ఇంత క్లియర్గా ఇవన్నీ కూడా జనాల్లో అవేర్నెస్ తేవడం కోసమే. ఇంకా చాలామంది చాలా వరకు అవేర్నెస్ వచ్చింది కానీ హెల్త్ పట్ల ఇంకొంతమందిలో అపోహలు అనేవి ఇంకా ఉండిపోయాయి. కాబట్టి సో వాళ్ళ కోసమే ఇదంతా కూడా మరీ చెప్పడం అనేది రైట్. మనం అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్స్ కూడా ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి లక్షణాలన్నీ మాట్లాడుకున్నాం, టెస్ట్లు ఏది చేస్తే మనకి తెలుస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ ఇంకో 1 more థింగ్ సార్, ఇప్పుడు స్టోన్ కూడా సైజ్ అంటే చిన్నగా ఉంటే దాని ఎఫెక్ట్ పర్వాలేదంటే కొన్ని డేస్ వరకు వెయిట్ చేయొచ్చు, లేదు దాని సైజ్ని బట్టి కూడా ట్రీట్మెంట్లో చేంజెస్ ఉంటాయి అంటారా? లేదండి, ఇప్పుడు మనకు ఆ డక్ట్ సైజ్ అనేది మనకు ఈ డక్ట్ సైజు ఇంత ఉంటుందండి, ఈ పెన్ ఇది ఉంటుంది, ఇంతే డక్ట్ సైజు, పైతనాళం సైజు. ఓకే, మనం అది చిన్నగా ఉన్నప్పుడు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, స్టోన్ చాలా చిన్నగా ఉన్నప్పుడే సిమ్టమ్స్ మీకు జాండీస్ కానీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఉంటాయి. చాలా మందికి నాకు నేను చూపించాలంటే పిక్చర్ చూపిస్తాను. నేను ఒక లేడీకి ఆపరేషన్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ ఈజ్ అరౌండ్ 60 years. ఆమెకు ఆపరేషన్ చేసి నేను అది తీసినప్పుడు నేను కట్ చేసి మా నర్స్కి ఇచ్చినప్పుడు కౌంట్ చేయండి ఏంటంటే దే కుడ్ నాట్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టోన్స్. ఓకే, ప్లస్ నంబర్ ఆఫ్ స్టోన్స్. ఓకే, ఆ పిక్చర్ని నేను తీసి ఫేస్బుక్లో పెట్టాను. ఓకే, ఎనీబడి కెన్ ఐడెంటిఫై అండ్ గివ్ మీ వాట్ ఇట్ ఈజ్ అంటని. 99% ఆఫ్ పీపుల్ పొమగ్రనేట్ దానిమ్మ కాయ అంటనే పైనది మొత్తం తీసేస్తే ఎట్లా కట్ చేశారు, దానిమ్మని ఇట్లా ఓపెన్ చేసి ఎట్లా పెడితే ఎట్లుందో ఎగ్జాక్ట్లీ సేమ్. ఓకే, అది పాడైపోయింది ఏంటంటే ఎట్లుంటుందో దానిమ్మ ఇది ఆ లేయర్ అంత థిక్ సేమ్. 99% ఇంక్లూడింగ్ డాక్టర్స్ ఇట్ ఈస్ పొమగ్రనేట్ ఫ్రూట్ అంటని. అయ్యో, ఓకే, అంటే వాళ్ళకి ఆ పేషెంట్కి ఎప్పుడు సిమ్టమ్స్ లేదు, నా దగ్గరకు వచ్చిందే జాండీస్తో. ఓకే, వాళ్ళకి జాండీస్ వచ్చింది ఏంటంటే మనము అప్రోచే చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ఆ పైతనాళంలో ఉండే స్టోన్ తీయాలి. స్టోన్ తీయడానికి పాతకాలంలో ఉండింది మనకు 20 years బ్యాక్ ఉండింది ఓపెన్ ఆపరేషనే.
ఓపెన్ చేసి ఆ డక్ట్ ఓపెన్ చేసి ఆ స్టోన్ తీసి ఆ డక్ట్లో ఒక ట్యూబ్ పెట్టి 4 వీక్స్ పెట్టి బయటకి ఆ బయలు వచ్చేటట్లు పెట్టి తర్వాత తీసి ఓకే చాలా lengthy లెంతీ ప్రాసెస్ ఉంటుండే. ఇప్పుడు ఏమైంది ఎండోస్కోపీ ద్వారా తీసేస్తాం, ఈఆర్సిపి అంటాం. ఓకే మనం ఎండోస్కోప్ పాస్ చేసి ఆ డక్ట్ ఓపెనింగ్ ఉంటుంది, ఇక్కడ మనము దీంట్లో ఓపెనింగ్ ఉంటుంది, దీంట్లో నుంచి వైర్ పాస్ చేసేసి ఆ స్టోన్ లాగేస్తాం, ఓకే లాగేసి స్టెంట్ పెట్టేస్తాం. స్టెంట్ పెట్టి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ దాని నెక్స్ట్ డే ఆపరేషన్ చేసి లాప్రోస్కోపీ చేసి గాల్ బ్లాడర్ తీసేస్తాం. ఓకే సో టెక్నాలజీని పెరిగింది, అప్రోచ్ పెరిగింది, మీకు హాస్పిటల్ టైమింగ్ ఏముంటుందో చాలా మందికి ఈరోజు చేస్తే రేపు ఇంటికి పోయే ఇది. సో వీళ్ళకి ఏం చెప్పేది ఏంటంటే కొన్ని మనము సైజ్ ఆఫ్ ద స్టోన్స్ డజంట్ మ్యాటర్ అంటాం. ఓకే సైజ్ ఈవెన్ నెంబర్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఎవరిదైతే కేసు నాకు ఒకే స్టోన్ ఉంది, నాకు ఇసుకలాగే సార్ నాకు ఇసుకలాగే ఉంది అంటారు, అది కరిగించవచ్చు కదా, వాడచ్చు. ఏమంటారు కొన్ని అన్ఫిట్ పేషెంట్స్ అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక 70 years ఇది బెడ్ రిడన్ ఉన్నారు, వాళ్ళకి స్టోన్స్ బయటపడ్డాయి ఏంటంటే మనము ఆపరేషన్తో ప్రమాదమే ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజ్ ఉండదు కాబట్టి మనకు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఎండోస్కోపీ ద్వారా చేసి స్టెంట్ పెట్టేసి లివ్ యువర్ లైఫ్ అంటాం విత్ మెడిసిన్స్. ఓకే అంటే ఇన్ఫెక్షన్ కాకుండా కొన్ని కంట్రోల్ మెడికేషన్స్ ఉంటాయి. బట్ హెల్దీ పీపుల్లో స్టోన్స్ ఉండేవాళ్ళు అది ఇసుకలాగానే ఉండి 1 mm అన్నవండి 2 centimeters or 3 centimeters ట్రీట్మెంట్ ఒకటే, ట్రీట్మెంట్ ఒకటే, గాల్ బ్లాడర్ తీసేయాల్సిందే. బట్ ఎప్పుడు అనేది పేషెంట్ డిసైడ్ చేయాలి. ఎలెక్టివ్ ఆపరేషన్స్ అంటాము, ఎమర్జెన్సీ ఆపరేషన్స్. ఎలెక్టివ్ అంటే ఈరోజు ఇప్పుడు మాస్టర్ చెకప్స్ అందరూ చేపిస్తుంటారు, సార్ ఆ టెస్ట్కి వెళ్తే అల్ట్రాసౌండ్లో స్టోన్స్ ఉన్నాయి, నాకు అస్సలు ఏం సిమ్టమ్స్ లేవు అంటే వాళ్ళ అపోహం ఏంటంటే నాకు పెయిన్ లేదు, సింటమ్స్ ఏం లేవు కాబట్టి అవసరం ఉండదేమో అని వాళ్ళే డిసైడ్ అయిపోతారు. బట్ వాళ్ళని కూర్చొని కరెక్ట్గా అడిగితే నాకు అసిడిటీ సిమ్టమ్స్ ఉంటాయి, ఆయిల్ ఫుడ్ పడదు, నేను ముందు చాలా బిర్యానీలు రెగ్యులర్గా లిస్ట్ అంతా 1 by 1 ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ అన్ని మానుకున్నాను సార్, ఇప్పుడు అవన్నీ మానుకున్న తర్వాత బాగుంది అంటారు. సో అంటే మీకు సిమ్టమ్స్ లేదంట కాదు, మీరు సిమ్టమ్స్కి అడ్జస్ట్మెంట్ అయిపోతున్నారు. పెయిన్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. సో దీంట్లో ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటంటే ఇసుక లాంటి స్టేజ్లో కొందరికి 2 years 3 years మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, లాంగ్ టర్మ్ మెడికేషన్ అంటే అది పెరగకున్నట్ల. బట్ దాంట్లో ఎంతమందికి ఉపయోగపడుతుంది అంటే ఇంకా సైంటిఫిక్గా ఎక్కడనో మనకు సైన్స్ బల్లగుద్దినట్లు వాడండి క్యూర్ అవుతుంది అంటే ఎక్కడ లేదు. లాంగ్ టర్మ్ అది ఆపేసామనుకుని మళ్ళీ స్టోన్స్ ఫామ్ కావచ్చు. సో ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమంటే సోర్స్ తీసేస్తే తప్ప స్టోన్స్ ఫార్మేషన్ ఆగదు. సో కాబట్టి గాల్ బ్లాడర్కి టికెట్ ఇవ్వాల్సిందే. గాల్ బ్లాడర్ బాగుండే వరకు హ్యాపీగా హెల్దీగా దాన్ని కాపాడుకోండి. స్టోన్స్ ఫామ్ అయినాయి లేదా దాంట్లో పాలిప్స్ ఫామ్ అయినాయి, గడ్డలు ఫామ్ అయినాయి ఏంటంటే దానికి ముహూర్తం పెట్టుకునేది ఇంట్లో ఏమీ ఉపయోగం ఉండదు. రైట్, టేక్ యువర్ బెస్ట్ డిసిషన్. నా దగ్గరకు వచ్చారు ఏంటంటే సర్జరీ అన్నప్పుడు యూ గో టు ఎ సెకండ్ పర్సన్, ఆయనను సర్జరీ ఏంటంటే చేసుకోండి, డోంట్ వెయిట్. రైట్, ఇలా వెయిటింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. సో డాక్టర్ గారు చెప్తున్నట్లుగా మొత్తం ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి సో లాంగ్ టర్మ్ దానిలో కూడా పాసిబిలిటీస్ కూడా సాధ్యాల మీద ఎంతవరకు అనేది కూడా ఇంకా అంత ప్రాపర్గా లేదు కాబట్టి రికార్డ్స్లో. సో ఏం చెప్తున్నారంటే ఇమీడియట్గానే డెసిషన్స్ ఎక్కువ రోజులు దాన్ని అలానే పెట్టుకొని సిమ్టమ్స్ కనిపించలేదని చెప్పేసేసి దాచుకొని అలానే ఉంచుకోకుండా ఏమన్నా మీకు ఇబ్బంది కొంచెం మనం డైలీ రొటీన్లో కూడా ఏమైనా చేంజెస్ కనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయిపోతే సో వాళ్ళు టెస్టులు చేసి కన్ఫర్మ్ చేస్తే కనుక డెసిషన్ కూడా క్విక్గానే తీసుకోండి. లేట్ చేసే కొద్దీ మన హెల్త్ని మనమే ఇంకా డ్యామేజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి సో ప్రతి దాని మీద కూడా అవేర్నెస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెంచుకోండి. డాక్టర్స్ ఏం చెప్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇనీషియల్ నుంచి ఎండ్ వరకు కూడా సో సిచ్యువేషన్స్, సిమ్టమ్స్, లక్షణాలు, టెస్ట్లు ఏ విధంగా చేయించుకోవాలి, ఎలా ఉండాలి, అందరు ప్రతి డాక్టర్ కూడా చాలా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళే దీనిలో వచ్చి చెప్తున్నారు
కాబట్టి ప్రతిదీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించాలని మరీ కోరుకుంటున్నాను. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ విషయంలో. ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి, ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. రైట్, బిఫోర్ దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీథింగ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ హెల్త్ టైంలో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు మరో టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.